5,50,00,000 మందికి పంగనామం పెట్టిన బడ్జెట్ సూపర్ 6 హామీలకు మంగళం పాడిన బాబు. నిరుద్యోగ భృతి లేదు, ఉచిత బస్సు సౌకర్యం లేదు, మహిళలకు 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 18,000 రూపాయలు లేదు, 50 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్టీలకు పెన్షన్ లేదు, తల్లికి వందనం పూర్తిగా కేటాయించకుండా 12,000 కోట్ల రూపాయలు కేటాయించవలసిన పరిస్థితి ఉంటే 8,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ పథకంలో పూర్తిగా కోత పెట్టడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా పూర్తి నిధులు కేటాయించకుండా రైతులకు పంగనామం పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పూర్తిగా మోసం చేయడం జరిగింది. సూపర్ 6 హామీలకు కేటాయింపులు చూపించాల్సి వస్తుందని, ఏపీకి ఉన్న అసలు అప్పులు ఎంతో ప్రజలకు చెప్పాల్సి వస్తుందని అధికారంలోకి వచ్చిన 5 నెలలు బడ్జెట్ ని కూడా దాటవేస్తూ వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. 5 నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ కి మోక్షం కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం అందరూ ఊహించినట్టే ఎన్నికల హామీలకు మొండి చేయి చూపించారు. బడ్జెట్ లో ఎన్నికల హామీలతో పాటు కీలక హామీలకు కూడా కూటమి సర్కార్ ఎగనామం పెట్టేసింది. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణానికి పైసా ఇవ్వని ప్రభుత్వం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. అప్పులతోనే అమరావతి కడతామని ప్రకటించింది. మహిళలకు నెలకు 1,500 ఇస్తామని దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఏడాదికి 32,000 కోట్లు ఎగనామం పెట్టింది. తల్లికి వందనం పథకం నిధులకు కోత విధించింది. బడ్జెట్ లో 9,400 కోట్ల రూపాయలు మాత్రమే తల్లికి వందనం పథకానికి కేటాయించినట్టు చూపించారు. ఈ పథకం అమలుకి 12,400 కోట్ల రూపాయలు కావాలి. 2 ఏళ్లు తల్లికి వందనం స్కీమ్ కి 25,000 కోట్ల రూపాయలు అవసరం. గతేడాది తల్లికి వందనంకి నిధులు కేటాయించిన ప్రభుత్వం ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే. తల్లికి వందనము దాని కేటాయింపులు కూడా చూస్తే బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో చూస్తేనేమో 9,600 ఎంత చూపించినారు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో. కానీ లెక్కేస్తే మేము ఈ మెకనాజ్ బోర్డు కదా, ప్రతి ఒక్కరి వేలల్లో లక్షల్లో ఇస్తారు, చాలా ఎతికెతికి చూడాలన్నమాట. దాంట్లో తల్లికి వందనం 9,407 కోట్లు చూపించినారు. కానీ మేము లెక్కేస్తే మొత్తము అలొకేషన్స్ లో 8,278 కోట్లు మాత్రమే కనపడుతుంది. 8,278. కానీ వాస్తవానికి యాక్చువల్గా అవసరం ఎంత? 12,450 కోట్లు అవసరం ఉంది. ఎందుకంటే తల్లికి వందనము 80 సింపుల్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, దాని డేటా కలెక్షన్ ఏముంది, సింపుల్ కదా. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు, మనకు తెలుసు. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు. 15,000 రూపాయల లెక్క ప్రకారం ఇస్తే 12,450 కోట్లు కావాలా. 12,450 కోట్లు అయితే ఈ పెట్టలేదు. 9,400 పెడుతున్నారు. 9,400 పెట్టినారు కానీ లోపల అలొకేషన్స్ లో 8,278 కనపడుతుంది. ఈ ప్రకారం అయితే కేవలం 55 లక్షల పిల్లలకు మాత్రమే ఇవన్నీ అవుతుంది. అంటే కోస్తారా అన్న కోసే ఉద్దేశం ఏమన్నా ఉందా? దీపం పథకానికి భారీగా కోత పెట్టింది. 1,55,00,000 మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్ లో 4,000 కోట్లకు గాను 2,601 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. డ్వాక్రా మహిళలకు బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. 10 లక్షల వరకు 0 వడ్డీ రుణాల పథకం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని బడ్జెట్ లో చూపించలేకపోయింది. అన్నదాత సుఖీభవకు కూడా కూటమి సర్కార్ భారీగా కోత పెట్టింది. అన్నదాత సుఖీభవకు కేవలం 6,300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. రైతుకు 20,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు కావాల్సింది మొత్తం 10,400 కోట్లు. 2 ఏళ్లు అన్నదాత సుఖీభవకు 21,000 కోట్లు అవసరం. కానీ కేటాయించింది మాత్రం కేవలం 6,300 కోట్ల రూపాయలు మాత్రమే. సూపర్ 6 హామీల్లో కొన్నింటికి అసలు ఎలాంటి కేటాయింపులు లేవు. కొన్ని హామీలకు అరకొర బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఇక మిగిలిన హామీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత బస్సు హామీని బడ్జెట్ లో తుస్సుమనిపించారు. ఉచిత బస్సు పథకానికి 1 కోటి రూపాయలు కాదు కదా, 1 పైసా కూడా కేటాయించలేదు. నిరుద్యోగులను కూడా నిండా ముంచేసింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ భృతికి ప్రభుత్వం ఎగనామం పెట్టింది. ప్రజలను నమ్మించి నిలువునా ముంచడంలో తనను మించిన రాజకీయ నాయకుడు ఈ దేశంలో మరొకరు లేరని తాజా బడ్జెట్ తో మరోసారి నిరూపించుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు తన జన్మలో చేయలేని పాలన 5 అంటే 5 ఏళ్లలో జగన్ చేసి చూపించారు. అదే జనరంజక పాలన. వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.